Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. రాజకీయంగా చేసే విమర్శలు వ్యాఖ్యానాలు ఇప్పుడు వివాదాలు రేపుతున్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు సెంటిమెంట్ని రాజేస్తున్నాయంటూ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏకంగా మతాలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఈ వివాదానికి కారణం ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ తెలంగాణ నేత డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల పైన బీజేపీ నాయకులు మండిపడుతున్నారు, కంప్లైంట్లు ఇస్తున్నారు, అరెస్టులు చేయాలని చెప్పి అంటున్నారు, ఆయన మీద చర్య తీసుకోవాలంటున్నారు. జనసేన స్టాండ్ ఏంటి ఈ విషయంలో? సో అతని మీద చర్య తీసుకోవాలి సార్. ఎందుకు అంటే అతను అన్న మాటలు ఒకసారి మనం విన్నాం. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు, ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉందా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళ కో దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు అవునా? అన్ని రకాల. సో ఇలా చూసుకుంటే హిందువుల యొక్క దేవుళ్ళని కించపరిచేలాగా ఉన్నాడు. ఒక హిందువుగా అతను ఒక ముఖ్యమంత్రిగా హిందువుల యొక్క మతాల గురించి మాట్లాడొద్దు, కానీ హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీశాడు. ఇదొక సంఘటన అయితే, జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నాడు. ఆయన పేరు కాంగ్రెస్ కానని పెట్టాలి, లేకపోతే రేవంత్ కానన్ పెట్టాలి, రెడ్డి తీసేయాలి. ఎందుకంటే ఒక ముఖ్యమైన పదవిలో ఉండి, ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే మతాల గురించి మాట్లాడడం, మీరు సమస్యల మీద ఇంకా ఏదైనా మాట్లాడండి, కానీ మతాల మధ్య గొడవ పెట్టడం అనేది చింతకన్నా మూర్ఖత్వం ఇంకా ఏం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎలా ఉంది, ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లే. ప్రభుత్వాన్ని నడపాలంటే భూములు అమ్ముకుని తప్ప వేరే ఆప్షన్ లేకుండా అయిపోయింది తెలంగాణ ప్రభుత్వం. ఆదాయ మార్గాలు అసలు లేవంటారా? ఏం లేకనే కదా, ఈ లేకనే ఇవన్నింటినీ రోజు ఒక కొత్త చర్చ అనేది తీసుకొస్తున్నారు. ఆయనకు ఈరోజు ప్రభుత్వం నడవాలంటే భూములు అమ్మే పరిస్థితి వచ్చింది. గ్లోబల్ సిటీ అంటారు, గ్లోబల్ సమిట్ అంటున్నారు, పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున మేము ఆహ్వానిస్తున్నాం అంటున్నారు. సో ఇవన్నీ తెలంగాణకి రెడ్ కార్పెట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా మీరు సహకరిస్తే తెలంగాణ మోడల్ ఏంటో దేశాన్ని చూపిస్తాం అంటున్నారు. ఇంకా అట్లాంటప్పుడు అయోమయ స్థితిలో ఉన్నారని మనం ఎట్లా అనుకోగలుగుతాం సార్? పైన పథకాలు ఉన్నాయి, మనం మాలు మూరన్న గ్రామాలకు పోదాం సార్. ఒక గ్రామంలోకి పోదాం, పోయి ఆ గ్రామంలో పథకాలు ఎలా వస్తున్నాయో చూద్దాం. ఎగ్జాంపుల్గా కాంగ్రెస్ వాళ్ళు ఓట్లకు పోతే వెంటబడుతున్నారు సార్. వెంటబడి రివర్స్లో ఇంట్లోకి రావద్దు అంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థులు పోతే. కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడ చెప్పుకోవాలో అర్థం కాక అసలు కాంగ్రెస్ నుంచి ఎందుకు మనం కంటెస్ట్ చేస్తున్నాం అన్న బాధలో కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఏ పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేయలే. మీరు ఎక్కడ చూసినా వ్యతిరేకత ఉంది. హైదరాబాద్ నుంచి గ్రామాల వరకు కూడా అదే విధంగా ఉన్నది. నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు మతాల మీద కాకుండా ప్రజల సమస్యల మీద మీరు దృష్టి పెట్టండి. మేజర్గా మత రాజకీయాలు వదిలిపెట్టండి. మతాలంటే బీజేపీ నాయకులు కూడా మతాల గురించే మాట్లాడుతూ ఉన్నారు, మతాల గురించే చర్చిస్తూ ఉన్నారు. ఇప్పుడు బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ పైన పోలీస్ కంప్లైంట్లు ఇస్తున్నారు, దిష్టి బొమ్మల దహనాలు చేస్తున్నారు. ఎంతవరకు సమంజసం? ఇది సమర్థించవచ్చా? మీరు మతాల గురించి మాట్లాడవచ్చు, వేరే వాళ్ళు మతాల గురించి మాట్లాడకూడదా? అంటే సార్, మతాల గురించి మాట్లాడచ్చు, మంచి బోధనలు చేయొచ్చు, కానీ డైరెక్ట్గా మీరు మాటలు చూస్తే 3 కోట్ల దేవుళ్ళు ఉన్నారు, పెళ్లిగానాలకు ఒకరు, పెళ్ళైనకు ఒకరికి, 2 పెళ్ళిళ్ళు ఉన్న ఒకరికి, అంటే ఏ విధంగా కించపరిచేలా ఉన్నాయి? ఎందుకంటే అత్యధికంగా హిందువులు ఉన్న దేశంలో, అత్యధికంగా హిందువులు ఉన్న రాష్ట్రంలో వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. సరే, మీ సందర్భం ఏది మాట్లాడినప్పటికీ మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వేరే ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా ఉదాహరణలు ఉన్నాయి మనం చెప్పుకోవడానికి. కానీ హిందువుల దేవుల గురించి మాట్లాడేంత దిగజారిపోయి ఉన్నాం. ఎందుకంటే హిందువుల గురించి మేము దేవునిగా పూజిస్తాం. ఉదయం లేస్తే హనుమంతుడిని చాలా దేవుడిగా, ఆయన యొక్క రక్షకుడుగా మేము పూజిస్తాం. మీరు పెళ్లిగానంలోకి ఉన్నారు అంటే ఆయనకి ఏం మాట్లాడాలన్నా కూడా మాటల్లో చెప్పడం కాదు. అంటే ఇవి యథాలాపంగా ఏదో మీటింగ్లో మాట్లాడిన మాటలు వాటిని రాద్ధాంతం చేస్తున్నారని మహేష్ గౌడ్ గారు అంటున్నారు, పిసిసి చీఫ్. ఇది కరెక్ట్ కాదు, సమంజసం కాదు, రాజకీయం కోసమే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు బీజేపీ కానీ జనసేన కానీ ఎవరైనా కానీ. మరి అదే అనుకుంటారా? మహేష్ గౌడ్ గారికి ఒకటే కన్ను చూస్తున్నాడు, ఒకే వైపు చూస్తున్నాడు సార్. మొన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి తెలంగాణ నాయకులు అని చెప్పి ఒక కాన్సెప్ట్, సెకండ్ వచ్చేసి ఎవరి దిష్టి తగిలిందని ఒకటి జరిగింది. ఈ 2 సిచ్యువేషన్స్ డిఫరెంట్, కానీ అప్పుడు మాత్రం కలిపి చూశాడు మహేష్ గౌడ్ గారు. ఇప్పుడు మాత్రం ఇది మాత్రం ఒకలాగా చూస్తున్నారు. దీన్ని కూడా అలాగే చూడాలి. నేనేమంటే సమయము సందర్భం ఉంటుందని మనం ఇంతకు ముందే చెప్పాను. సమయం సందర్భం ఏది ఉన్నా కూడా కానీ మతాలను దీంట్లో తీసుకురావకూడదు. ఎందుకంటే
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన జూమ్ న్యూస్లో కాంగ్రెస్ గురించి మాట్లాడారు. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నాడు. ఈ రోజు వచ్చి ఇలా హిందువుల గురించి ఎగనెస్ట్ మాట్లాడేసరికి పబ్లిక్లో ఎలా అవుతుందంటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను పట్టించుకోవట్లేదు, ఓన్లీ ముస్లింలకు మాత్రమే ప్రియారిటీ ఇస్తుంది, హిందువులు మొత్తం కూడా ఇబ్బంది పెట్టేలాగా హిందూ దేవాలయాల మీద దాడులు జరగడం, ఇవన్నీ చూస్తే యాంటీ హిందూ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, హిందువులను మొత్తం కూడా ఇది చేయడానికి చేస్తున్నారన్న భావన ప్రజలు అందరినీ మేము సమానంగా చూస్తున్నా, ఇవన్నీ విపక్షాలు చేస్తున్నటువంటి గొడవలే అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సార్ మీరు అది మాట్లాడుకుంటే విపక్షాలు ఎందుకు చేస్తాయి సార్? విపక్షాలు ఎందుకు మొదలు పెడతాయి? మీరు అది మాట్లాడబట్టే విపక్షాలు మొదలు పెట్టాయి. ఇక దీన్ని చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి అపోజిషన్లో ఉండి వాళ్ళు ప్రశ్నించవలసిన వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, నిద్రపోతున్నారు. ఎక్కడ గెలుద్దామా ఏం చేద్దామా అని చూస్తున్నారు తప్ప 10 సంవత్సరాల అధికారంలో ఉండి పాలించి వాళ్ళంతా భ్రష్టు పట్టించారు. సరే వీళ్ళు చేయట్లే, చేపించవలసిన బాధ్యత వాళ్ళది. ప్రతిపక్షంలో ఉండి చేయాల్సింది. ఆయన పోయి ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఈ ట్విట్టర్ టిల్లో ఇంట్లో ఉండి ఏదో హడావడి కొత్త వాళ్ళని జాయిన్ చేసుకొని హైప్ క్రియేట్ చేసే పనులు చేస్తున్నాడు. కానీ ఎక్కడ 2 కూడా సార్, ఇది బీఆర్ఎస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ 2 కూడా విఫలమైనాయి. తెలంగాణలో విఫలమైందంటే ఇద్దరు విఫలమైపోయారు. దీనికి ప్రత్యామ్నాయంగా వస్తే ఎన్డీఏ వస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం ఎన్డీఏ కలిసికట్టుగా వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ సేమ్ ఏపీ ఫార్ములాతో ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది సార్. తెలంగాణలో 2028లో వచ్చే గవర్నమెంట్ ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంటే. అంటే ఇంకా ఇప్పటికీ తెలంగాణలో 15 సంవత్సరాలు వెనుకబడిపోయినాం. ఇంకా కూడా మళ్ళీ ఒకసారి కూడా ఇలాంటి వాళ్ళ చేతిలో పెడితే మనం ఎక్కడో ఉన్న బీహార్ రాష్ట్రాలతో ఇంకా తక్కువగా పోయి పోల్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. శాలరీస్ కూడా 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పడుతున్నాయి. అదేవిధంగా ఈయన దేవుళ్ళ గురించి మాట్లాడే ముందు దేవుళ్ళ గురించి ధూపదీప నైవేద్యానికి సంబంధించిన బడ్జెట్లు రిలీజ్ చేయడు, దేవుళ్ళను మెయింటెనెన్స్ చేయడు, మన బాసరా ఇష్యూ, ఇట్లా ప్రతి ఒక్కటి చూసుకుంటే ఏది చూసినా కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము హిందువులకు ఇబ్బంది పెట్టేలా ఉంది. హిందువుల మీద ఒక రకమైన వైఖరి చూపిస్తుంది. ఇది హిందువులు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ముస్లిం ప్రభుత్వం అన్న టైపు తీసుకొచ్చారు. కాంగ్రెస్ ఖాన్ అని పెట్టుకుంటే అయిపోద్ది అనేసి మేము మీడియా ద్వారా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ మాధవ్ రెడ్డి గారు విశ్లేషణ. ఇది రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా అభ్యంతరకరంగా ఉన్నాయి, హిందువుల్ని కించపరిచే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆయన సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని మాధవ్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక 2028 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడడం ఖాయం అని చెప్పని భరోసా ఇస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.